గ్రీటింగ్స్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనములు. మరి చాలామంది ఎదగలేకపోతారు. ఎందుకంటే సాధారణ దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? 1 పేతురు 5వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చూడండి. సాధారణ దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? గర్జించిన సింహం వలె ఉంటాడు. కాబట్టి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో కాబట్టి మనం దుష్టుడు అపవాదిని ఎదిరించాలంటే ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఆత్మ ఖడ్గం, విశ్వాసం అనే డాలు. అందుకని మత్తయి సువార్తలో 7:7 ఉంది, అడుగుడు మీకు ఇవ్వబడును. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అడగాలి, మోషే లాంటి సాత్వికాన్ని అడగాలి, యోగు లాంటి యథార్థత, దావీదు మహారాజు లాంటి శత్రుప్రేమ. ఎందుకంటే సౌలు దావీదు మహారాజుని చంపడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తాడు. అదే సౌలుకు గాఢ నిద్ర కలగజేసి దావీదు మహారాజుని తీసుకెళ్తాడు. అక్కడికి పోయేసరికి ఏం చేస్తాడు? సౌలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించిన మొదటి రాజు. పడుకొని ఉంటాడు, గాఢ నిద్ర ఉంటాడు. పక్క పంటే రాళ్ళు ఉంటాయి, కత్తులు ఉంటాయి. ఆయన చంపలేదు. ఎందుకంటే దావీదు మహారాజుని శత్రుప్రేమ ఒక క్రీస్తు మాత్రమే ఉన్నాడు. యేసయ్య మాత్రమే చేతుల మేకులు కొట్టా, కాళ్ళ మేకులు కొట్టా, తలకు ముళ్ళకి పెట్టిన దీవించిండు. తర్వాత దావీదు మహారాజే. మరి మోషే సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, పుట్టలు వస్తువులు పుట్టబోరు. అదేవిధంగా అబ్రహాము విశ్వాసపరుడు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి రమ్మనంటేనే దూరానికి పట్టణం నుంచి వదిలి కాలు నడుకుతూ వెళ్తాడు. విశ్వాసం చూసారు. ఇప్పటి వాళ్ళలో వాళ్ళు సంపాదించిన సంపాదనలో దశమభాగం ఇవ్వడానికి వెనుక ముందాడతారు చాలామంది. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఒకే మాటకు లోబడ్డాడు. అబ్రహామా, నువ్వు ఉన్న ప్రాంతం నుంచి వదిలి కాలి నడుకతో కానానికి వెళ్ళమంటే కాలి నడుకతో కానానికి వెళ్తాడు. 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే పుట్టినది ఇస్సాకు. నీ కుమారుడు నాకు బలి అర్పించు అంటే బలి అర్పించడానికి కూడా వెనకాడాడు. చూసిరా, అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. మనం అడగాలి మరి అబ్రహాం లాంటి విశ్వాసం, యోగు లాంటి యథార్థత, మోషే లాంటి సాత్వికం, దావీదు లాంటి సత్ప్రేమ. మీరు బస్సు ప్రయాణం చేస్తున్నా, 2 వీలర్ ప్రయాణం చేస్తున్నా, కారు ప్రయాణం చేస్తున్నా, లేకుంటే మీరు పని చేసే స్థలంలో లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, మీకు ఎంత సమయం ఉన్నా, 20 మినిట్స్ ఉన్నా, 40 మినిట్స్ ఉన్నా, 1 అవర్ ఉన్నా, ఆ సమయాన్ని